వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా మద్యం, గాంజా మత్తులు వైసీపీ శ్రేణులు ఇరు తెలుగు రాష్ట్రాల్లో అరాచకాలకు పాల్పడ్డారు. ఈ ఘటనలపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కేసులు నమోదు కాగా కొన్ని ప్రాంతాల్లో పరిస్థితిని అదుపులోకి తేవడానికి పోలీసులు లాఠీ చార్జ్ కూడా నిర్వహించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం ముత్యాలవారిపల్లె గ్రామంలో జగన్ బర్త్డే వేడుకల సందర్భంగా వైసీపీ కార్యకర్త అజయ్ దేవ్ గర్భిణి అయిన సంధ్యారాణి ఇంటి వద్ద టపాసులు పేల్చారు. ఇంట్లో గర్భిణి ఉన్నందున ఆపాలని కుటుంబ సభ్యులు కోరడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అజయ్ ఆమె గర్భిణి అని కూడా చూడకుండా దాడికి పాల్పడ్డాడు. తీవ్ర నొప్పితో బాధపడిన సంధ్యారాణిని కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అలాగే ద్వారకా తిరుమల మండలం రామసింగవరంలో జగన్ బర్త్డే సందర్భంగా వైసీపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. 2029లో 88 మ్యాజిక్ ఫిగర్ దాటగానే గంగమ్మ జాతరలో వేట రప్ప రప్ప నరుకుతాం అంటూ బెదిరింపులు ఉన్న ఈ ఫ్లెక్సీ గ్రామంలో ఉద్రిక్తతకు దారితీసింది. ఫ్లెక్సీ తొలగించాలని స్థానికులు కోరినా వైసీపీ నేతలు బెదిరింపులకు దిగారు. ఈ అరాచకాలు కేవలం ఆంధ్రప్రదేశ్కే పరిమితం కాలేదు. తెలంగాణలో కూడా వైసీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. హైదరాబాద్ పంజాగుట్టలో గాంజా, మద్యం మత్తులో నడి రోడ్డుపై మహిళలను వేధిస్తూ అసభ్యంగా ప్రవర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. అదే విధంగా ఖమ్మంలో టీడీపీ కార్యాలయ వాచ్మెన్ పై వైసీపీ గూండాలు దాడి చేశారు. ఈ ఘటనలో 10 మందిపై కేసులు నమోదు చేసి జైలుకు తరలించగా వారిలో ఒకరు మైనర్ కావడంతో అతన్ని వరంగల్ జువైనల్ జైలుకు పంపించారు. ఇదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో చిన్న పిల్లలతో రెచ్చగొట్టే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించి మేకతలలు నరికించి రక్తాభిషేకాలు చేయించిన ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. జగన్ జన్మదిన వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని ఆదేశాలు వెళ్లినప్పటికీ చాలా ప్రాంతాల్లో నాయకులు, కార్యకర్తలు పెద్దగా చురుగ్గా పాల్గొనలేదు. పాల్గొన్న కొన్ని చోట్ల మాత్రం రప్పారప్ప నినాదాలతో రెచ్చిపోయి శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించారు. ఈ ఘటనలపై రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు కేసులు నమోదు చేశారు. ఏదేమైనా రాష్ట్రంలో భయాందోళనకర వాతావరణాన్ని సృష్టించేందుకు జగన్ తన పుట్టినరోజునే వేదికగా మార్చుకున్నారని నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.